హాయ్ అండి. వెల్కమ్ టు శ్రీదేవి కలెక్షన్స్ అండి. ఈరోజు వీడియోలో మనం రష్యన్ సిల్క్ జూట్ జార్జెట్ శారీస్ చూద్దామండి. విత్ కంచి బోర్డర్స్ అనమాట. ఆఫ్టర్ లాంగ్ టైమ్ జార్జెట్ శారీస్. ఫెస్టివల్స్ వస్తున్నాయి కదండి, న్యూ ఇయర్, సంక్రాంతి వస్తున్నాయి కదా. రష్యన్ సిల్క్ జార్జెట్ శారీస్ అడుగుతున్నారు. ఇది రష్యన్ సిల్క్ విత్ కంచి బోర్డర్స్ అండి. అసలు బోర్డర్ చూడండి, పట్టు చీరేనండి. ఎంత బాగుంది. ఇదిగోండి లోపల సైడ్ చూపిస్తున్నాను చూడండి. ఇన్సైడ్ వీవింగ్ మొత్తం ఇది బెనారసీ వీవింగ్ లాగా వస్తుంది అనమాట. చాలా చాలా బాగుందండి. కంచి బోర్డర్ అసలు పట్టు చీరేనండి. ఇట్లా గోల్డ్ జెరీతో అడ్డసారలాగా ఇలా వస్తుంది మొత్తం. మీకు జూట్తో లైన్స్ వస్తాయి. అడ్డసార అంటే లైన్స్ మీకు థ్రెడ్తో బా చాలా బాగుంటుందండి. హాఫ్ బోర్డర్ అంటే వన్ సైడ్ బోర్డర్. ఇది బ్లౌజ్ కూడా మెటీరియల్ చాలా బాగుంది. బేబీ పింక్ అండ్ పెస్టర్ గ్రీన్ కాంబినేషన్ చాలా బాగుంది. పై సైడ్ స్మాల్ బార్డర్ వస్తుంది, కింద సైడ్ బిగ్ బార్డర్ వస్తుంది అనమాట. ఇలా ప్లెయిన్కి మీకు బేబీ పింక్కి పెస్టర్ గ్రీన్ కాంబినేషన్తో చాలా బాగుందండి. ఇది పళ్ళు ఇలా స్ట్రైట్ లైన్స్ వస్తాయి అనమాట. సారలు ఇలా లైన్స్ వస్తాయి, గోల్డ్ జెరీ లైన్స్. పళ్ళులు అలాగే వస్తాయండి ఆల్మోస్ట్ అన్ని శారీస్కి. పళ్ళు మారిన శారీ మీకు చూపిస్తానమాట. ఇది పెస్టర్ గ్రీన్తో పొట్ట చీరనండి. బార్డర్ మాత్రం అంతా చాలా బాగుంది, క్వాలిటీ కూడా ఓకేనండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూసేవాళ్ళు మాత్రం తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏపీ తెలంగాణ ఒక అదర్ స్టేట్ వేరే కాస్ట్ ఉంటుందండి. షిప్పింగ్ ఛార్జీ ఉంటుంది. ఇది ఆల్రెడీ 22 ఇయర్స్ నుంచి ఉన్న సేలింగ్. మీకు క్వాలిటీతో కలర్తో ఎటువంటి ఇబ్బంది లేదండి. అంటే యాజ్ యూజువల్గా నేను రోజు చెప్తాను ప్రతి వీడియోలో. బట్ కొత్త వాళ్ళు ఎప్పటికప్పుడు చూస్తారు కదండి, కొత్త వాళ్ళు ఉంటారు కదా సార్, వాళ్ళ కోసం అనమాట మళ్ళీ. ఓకేనా. వీడియో కింద మీకు టైటిల్లో వాట్సాప్ నెంబర్ ఇస్తాను. నచ్చిన సారీ స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్కి సెండ్ చేయండి. కాస్ట్ అండ్ డీటెయిల్స్ చెప్తాను. ఇందులో డిఫరెంట్ మెటీరియల్స్ ఉన్నాయండి. ఒక్కొక్క సారీ ఒక్కొక్క కాస్ట్ ఉంటుంది. సో దానికోసం అనమాట. మీకు కింద టైటిల్ వాట్సాప్ నెంబర్ అవైలబిలిటీ ఉంటుంది. నచ్చిన సారీ స్క్రీన్ షాట్ తీసి నా వాట్సాప్కి సెండ్ చేయండి. ఓకేనండి. ఇవి సేమ్ శారీస్ 2 శారీస్ ఉన్నాయండి. సేమ్ అంటే లైక్ సిస్టర్స్ ఇద్దరు సేమ్ కావాలనుకున్న, ఫ్రెండ్స్ ఇద్దరు సేమ్ కావాలనుకున్నా కూడా అవైలబుల్గా ఉన్నాయి అన్నమాట. సేమ్ కలర్ కాంబినేషన్స్, సేమ్ బోర్డర్, సేమ్ బ్లౌజెస్ అనమాట. మొత్తం అనమాట. బేబీ పింక్ అండ్ పస్టర్ గ్రీన్ కాంబినేషన్తో సూపర్ ఉన్నాయండి శారీస్ మాత్రం. ఓకేనా. నెక్స్ట్ వన్ సేమ్ మెటీరియల్ అదే బోర్డర్ అండి. నెమలి పింఛం నెమలి పీకాక్ కలర్ అంటాం కదా, నెమలి పింఛం కలర్ అదే కలర్ బార్డర్. పైన మీకు డార్క్ మెరూన్ యాజ్ యూజువల్ మీకు కరెక్ట్ కలర్స్ కనిపిస్తున్నాయండి. వీడియోలో 95% కరెక్ట్ కలర్స్ కనిపిస్తున్నాయి. హ్యాపీగా మీరు పర్చేస్ చేసుకోవచ్చు. ఇదిగోండి ఇలా అడ్డంగా ఉన్న లైన్కి కూడా గోల్డ్ జీరీ ఉందండి. చూసారా ఎంత బాగుందో. బ్లౌజ్ వచ్చేసి సీక్వెన్స్ వర్క్ బుట్టి వస్తుంది అనమాట బ్లౌజ్ మీద. ఇదిగోండి ఇది పళ్ళు, సేమ్ లైన్స్ వచ్చాయి మీకు. డార్క్ స్నఫ్ మెరూన్కి ఇదిగోండి ఒక్కసారి చూపిస్తాను. ఇదిగోండి ఇది ఇంత డార్క్ ఉంటుంది అనమాట. ఎగ్జాక్ట్ కలర్ ఇలాగే ఉంటుంది శారీ. పీకాక్ కలర్ బార్డర్ వస్తుంది, పీకాక్ కలర్ పళ్ళు వస్తుంది అనమాట. మీకు కరెక్ట్ కలర్స్ కనిపిస్తున్నాయండి వీడియోలో. హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు. పిక్స్ అడగొద్దు, పిక్స్ అడిగితే కలర్ మారిపోద్దండి. పిక్స్లో వేరే కలర్ వస్తుంది, వీడియోలో అయితే క్లారిటీగా వస్తుంది అనమాట. వైలెట్ అండ్ గ్రే కాంబినేషన్. ఇది కూడా రష్యన్ సిల్కేనండి. మీకు బార్డర్ చేంజ్ అయింది చూడండి. వీవింగ్ ఇన్సైడ్ ఇది లోపల లోపల వైపు. ఇదిగోండి పై సైడు ఇక్కడ మీకు శాటిన్ లాగా వచ్చి డిఫరెంట్గా ఇలా వస్తుందండి. డైమండ్ షేప్ వస్తుంది అనమాట డిజైన్లో కూడా. సో వైలెట్ బిస్కెట్ కలర్కి గ్రే కాంబినేషన్తో బాతిక్ డిజైన్ అండి. వైలెట్ మీద మీకు బాతిక్ కలర్ ఉంది. ఇదిగోండి ఇది ఎగ్జాక్ట్ కలర్ ఇలాగే ఉంటుంది శారీ. మెటీరియల్ డిఫరెన్స్ ఫస్ట్ చూసిన దానికి దీనికి మెటీరియల్ డిఫరెన్స్ ఉందండి. బ్లౌజ్కి సీక్వెన్స్ వర్క్ వచ్చింది. చిన్న బార్డరు, 2 సైడ్స్ సేమ్ బార్డర్ ఉంటుందండి. ఇందాక మీకు పైన సైడ్ చిన్న బార్డర్ వచ్చి బిగ్ బార్డర్ కింద సైడ్ వచ్చింది కదా. ఇది సేమ్ 2 సైడ్స్ సేమ్ బార్డరే ఉంటుందన్నమాట. వైలెట్ బిస్కెట్ అండ్ గ్రే కాంబినేషన్తో చాలా బాగుంది. నెక్స్ట్ వన్ పింక్ అండ్ పాచి గ్రీన్ అండి. పాచి గ్రీన్ ఈ దీని మీద ఉన్న డిజైన్ ఫస్ట్ టైం అండి. మేము కూడా ఇప్పుడు ఫస్ట్ టైం వేస్తున్నాము. చందేరీస్ మీద వీటి మీద ఇప్పుడే వచ్చాయి ఈ డిజైన్. పీకాక్ చాలా బాగుంది, డిఫరెంట్. ఇది మెటీరియల్ బాగా కనిపిస్తుంది చూడండి ఈ శారీకి. ఆ షైన్ చూడండి. శారీ క్వాలిటీ మీకు వీడియోలోనే అర్థమైపోతుంది ఎలా ఉంది అనేది. చాలా షైన్ ఉంది, ఫాలింగ్ మెటీరియల్ చాలా బాగుంది. ఫుల్ డే క్యారీ చేయొచ్చు. బాడీ హగ్. కరెంట్ బేబీ పింక్కి పాచి గ్రీన్ అండి. సీక్వెన్స్ బట్టి మీకు గ్రీన్ బట్టి కలర్ని బట్టి బ్లౌజ్ సీక్వెన్స్ వర్క్ షైన్ తగ్గింది చూడండి. అంటే ఇందాక కలర్కి లైక్ కొంచెం బుటీస్ బాగా కనిపించాయి అన్నమాట. దీనికి డల్ అయింది. బోర్డర్ కూడా అంతేనండి. కలర్ని బట్టి కాపర్ కలర్ అని అలా కొంచెం డల్ అవుతూ కనిపిస్తుంటుంది. ఇప్పుడు దీనికి కూడా చూడండి గోల్డ్ జరీ వేరేలా కనిపిస్తుంది అలా అనమాట. బేబీ పింక్ అండ్ పాచి గ్రీన్ కాంబినేషన్. అసలు డిజైన్ అయితే ఎంత బాగుందోనండి శారీ. ఇదిగోండి ఇది బేబీ పింక్ అండ్ గ్రే కాంబినేషన్. ఇందాక పాచి గ్రీన్ కదా, ఇది గ్రే. ఆల్ ఓవర్ డిజైన్ మారింది చూడండి. ఇందాక పీకాక్ వచ్చింది, ఇది ఫ్లవర్ డిజైన్ వచ్చింది. సేమ్ బేబీ పింక్ ఇందాక మీరు పాచి గ్రీన్ చూసారు. ఇది గ్రే కలర్ కాంబినేషన్, డార్క్ గ్రే ఫ్లవర్ డిజైన్ వచ్చింది. దీనికి మెటీరియల్ మాత్రం సేమ్ అండి.
పళ్ళులు స్ట్రైట్ లైన్సే వస్తాయి. చాలా బాగుంది కాంబినేషన్స్. ఇందా పాచి గ్రీన్ సూపర్ అండి. ఇది గ్రే కూడా చాలా బాగుంది. బేబీ పింక్కి డిఫరెంట్గా ఉంది. డిజైన్స్ కూడా మారాయి. చక్కగా ఏది కావాలంటే అది పర్చేస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఆరెంజ్ అండ్ గ్రీన్ కాంబినేషన్, నెమల్ పీకాక్ గ్రీన్ కాంబినేషన్. ఇది ఆరెంజ్ కూడా కాదండి, ఇదిగోండి ఇది ఎగ్జాక్ట్ కలర్ అండి. ఎల్లో మిక్సింగ్ షేడ్తో ఉంటుంది ఆరెంజ్. చాలా బాగుంది. ఆరెంజ్లోనే ఒక షేడ్ అనమాట. సింధూర్ ఆరెంజ్ కాదండి, చాలా బాగుంది. డిఫరెంట్గా ఉందన్నమాట. ఎల్లో ఆరెంజ్ మిక్సింగ్ షేడ్ అయితే ఎలా ఉంటుంది అలా. కానీ ఫస్ట్ చూసారు కదా అదే క్లాత్, మీకు బార్డర్ కూడా అదే బార్డర్ అండి. పీకాక్ గ్రీన్ వచ్చింది. చాలా బాగుంది కాంబినేషన్స్. స్నఫ్ కింద డార్క్ మెరూన్కి పీకాక్ గ్రీన్ కానీ ఇది కానీ కాంబినేషన్స్ డిఫరెంట్ ఉన్నాయి కదండి, చాలా బాగున్నాయి. నెక్స్ట్ ఇది కూడా రష్యన్ సిల్క్ అండి, బట్ మీకు బార్డరు క్లాత్ చేంజ్ అవుతుంది. ఇదిగోండి బార్డర్ ఇలా వస్తుంది. పట్టు చీరలేనండి బార్డర్స్ మాత్రం. ఇది ఇలా స్ట్రైట్ లైన్స్ ఉంటాయి, నిలువు ఉంటుంది అనమాట. లైన్స్ గోల్డ్ జెరీ లైన్స్, స్ట్రైట్ లైన్స్ వస్తాయి. ఎందుకంటే క్వాలిటీ చూడండి, దగ్గరగా చూపిస్తున్నాను, మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను. గ్రీన్ కలర్ కాంబినేషన్ ఇదిగోండి. పళ్ళు ఇలా వస్తుంది దీనికి. ఇందాక చిన్న వచ్చాయి కదా వీటిలో జెరీ లైన్స్ ఇలా వస్తాయి. సీక్వెన్స్ బుట్టి వస్తుంది, సీక్వెన్స్ వర్క్ లాగా వచ్చి బుట్టి వస్తుంది మీకు. బేబీ పింక్కి గ్రీన్ కాంబినేషన్. ఇది మెటీరియల్ వేరండి, ఫస్ట్ చూసిన మెటీరియల్ వేరు, ఇందాక డైమండ్స్ వేరు, ఇది వేరు. మీకు క్వాలిటీస్ వేరే డిఫరెన్స్ వస్తుంది చూడండి, డిఫరెన్స్ అనేది ఉంటుంది. బార్డర్స్లో కూడా చేంజ్ ఉంటున్నాయి, ఒకసారి అబ్జర్వ్ చేసుకోండి బుక్ చేసుకునేటప్పుడు. 1-2 సార్లు. మీకు ఇబ్బంది ఏం లేదండి, క్వాలిటీతో కలర్తో మాత్రం ఎటువంటి ఇబ్బంది లేదు. శారీ 560 ఉంటుంది, బ్లౌజ్ మీటర్ ఉంటుందండి. హెల్తీగా ఉన్న వాళ్ళకి కూడా చక్కగా సరిపోతుందండి, పెద్ద పన్నా వస్తుంది. ఇదిగోండి ఇప్పుడు గ్రీన్ చూసారు కదా బేబీ పింక్, అదే బార్డర్. రెడ్ మీద చూడండి ఎంత బ్రైట్గా కనిపిస్తుంది, మంచి రెడ్ అండి. ఒక్క నిమిషం, ఇదిగోండి ఇది ఎగ్జాక్ట్ కలర్. సేమ్ సెల్ఫ్, ఇప్పుడు బాగా సెల్ఫ్ అడుగుతున్నారు కదా, సెల్ఫ్ అనమాట బ్లౌజు. సేమ్ శారీ నేను కూడా ఇలా చూపిస్తూ నచ్చి ఉంచేసుకున్నాను అనమాట, అంత బాగుంది. 20 శారీస్ వేసామండి, ఓన్లీ 2 శారీసే అవైలబుల్గా ఉన్నాయి. ఆల్మోస్ట్ అన్నీ సోల్డ్ అవుట్. ఇలా గోల్డ్ జెరీ లైన్స్ వస్తే మంచి లుక్ వచ్చిందండి శారీ మాత్రం. చిన్న చిన్న ఫంక్షన్స్కి కూడా భలే సెట్ అవుతున్నాయండి శారీస్, అంత బాగున్నాయి అన్నమాట. బార్డర్స్ కూడా చూడండి పట్టు చీరలు ఉన్నట్టే ఉన్నాయి మీకు, చాలా బాగుంటుంది. ఇది రష్యన్ సిల్కేనండి. ఈ శారీ మెటీరియల్ కూడా రష్యన్ సిల్క్. సీక్వెన్స్ వర్క్ అను మీకు సిల్వర్ బుట్టి, గోల్డ్ జెరీ బుట్టి వస్తుంది బ్లౌజ్కి. సెల్ఫ్ అనమాట ఇది, ఓకేనా. నెక్స్ట్ వన్, ఇది ఇంకో డిఫరెంట్ బార్డర్ అండి. చూడండి ఒకసారి, బార్డర్స్ చేంజ్ అవుతున్నాయి, క్లాత్స్ చేంజ్ అవుతున్నాయి, నేను మీకు చెప్తూనే ఉన్నాను, ఒకసారి చెక్ చేసుకోండి. ఇది మల్బరీ శారీ అండి, మల్బరీ శారీస్ అనమాట ఇవి. ఈ కలర్ కాదు, మీరు బుట్టి చూడండి, కలర్ నేను చెప్తాను. లైట్ పీచ్ కలర్కి బ్లూ కలర్ వస్తుంది. నేను కరెక్ట్ కలర్ వచ్చినప్పుడు చెప్తాను, ఒక్క నిమిషం అండి. ఇదిగోండి ఇది ఎగ్జాక్ట్ కలర్ అనమాట, పీచ్ కలర్కి బ్లూ కలర్. పీచ్ కూడా కాదు, లైట్ అదొక పీచ్ ఎల్లో షేడ్ వస్తుంది అనమాట. ఇది ఎగ్జాక్ట్ కలర్, ఇలాగే ఉంటుంది శారీ. చాలా బాగుంది. వన్ సైడ్ బార్డర్ మీకు గోల్డ్ జెరీ బుట్టి వస్తుందండి, పీకాక్ బుట్టి, చిన్ని బుట్టి వచ్చింది. బ్లౌజ్ కూడా సీక్వెన్స్ వర్క్ అండ్ బుట్టి వచ్చింది. చాలా బాగుంది చూడండి. పళ్ళు రన్నింగ్ పళ్ళు వచ్చిందండి. ఇది లైన్స్ లేవన్నమాట దీనికి. మల్బరీ శారీస్కి రన్నింగ్ పళ్ళు వస్తుంది. ఇది ఎగ్జాక్ట్ కలర్. ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్కి సెండ్ చేయండి. కింద టైటిల్ వాట్సాప్ నెంబర్ అవైలబిలిటీలోనే ఉంటుందండి, అది ఎప్పుడు అవైలబిలిటీ ఉంటుంది. నచ్చిన సారీ స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్కి సెండ్ చేయండి, ఓకేనా. ఇదిగోండి ఇది కూడా సేమ్ బార్డర్, ఇప్పుడు చూసింది మల్బరీని సేమ్ బార్డర్, బట్ కలర్ని బట్టి కాఫీ పొడి కలర్ కాదండి, ఇది బ్రౌన్ కలర్ కదా, ఆ కలర్ని బట్టి కాపర్ కలర్ వచ్చిందనమాట బార్డర్. గోల్డ్ జెరీది కాపర్ కలర్ కనిపిస్తుంది మీకు. మంచి పింక్ అండి, పింక్లో కూడా ఎంత మంచి పింక్, పింక్కి కాఫీ పొడి కలర్. బ్లౌజు ఆ కలర్ని బట్టి మీకు కొంచెం డల్ అవుతుంది బుట్టి బ్లౌజ్కి, అంతే. మంచి పింక్కి కాఫీ పొడి కలర్, ఒక్క కలర్ అంటాం కదా డార్క్ కాఫీ పొడి కలర్. ఇదిగోండి మెటీరియల్ చూడండి ఎంత షైన్ ఉందో, క్వాలిటీ కూడా ఎంత క్వాలిటీ ఉందో చూడండి. మీకు బయట షాప్స్లో తిరిగినా కూడా క్వాలిటీ అనేది కూడా ఇంపార్టెంట్. క్వాలిటీ మాత్రం చాలా బాగుంటుందండి మీకు, అందులో మాత్రం నో ప్రాబ్లం. ఇదిగోండి మల్బరీ శారీ, సేమ్ క్వాలిటీ, సేమ్ బార్డర్స్, ఇవి కలర్స్ వేరియేషన్స్. ఏది కావాలంటే అది బుక్ చేసుకోవచ్చు. వీడియోలో మాత్రం చాలా క్లారిటీగా ఉన్నాయండి, 1-2 సార్లు చెక్ చేసుకొని బుక్ చేసుకోండి, ఇబ్బంది లేదు. ఇది ఒక చందేరి టైప్ మెటీరియల్ అండి, చందేరిలోని సెమీ అనమాట, ఫుల్ కాదు, సెమీ చందేరి టైప్ మెటీరియల్. చాలా బాగుందండి క్వాలిటీ మాత్రం, చాలా చాలా బాగుంది. ప్యారెట్ మీకు బుట్టి థ్రెడ్ వీవింగ్ అండి. ఇదిగోండి ప్యారెట్ చూసారు ఎంత బాగుందో, ఇది మీకు థ్రెడ్ వీవింగ్తోనే వస్తుంది. సో అక్కడే మీకు క్వాలిటీ తెలిసిపోతుంది, మీకు చూపిస్తాయి. ఇదిగోండి థ్రెడ్ వీవింగ్ పీకాక్ ఎంత బాగుందో చూడండి, ఎల్లో మంచి ఎల్లోకి పెసర్ గ్రీన్ కాంబినేషన్. ఇదిగోండి మెటీరియల్ షైన్, ఇదిగోండి చూడండి ఎంత బాగుందో క్వాలిటీ కూడా.
కింద మీకు ఇలా జిగ్జాగ్ చేసినట్టు ఇట్లా చేసేసి ఉంటుందండి థ్రెడ్తో. చాలా బాగుంది శారీ. ఎల్లో అండి, ఇది మంచి గంధం ఎల్లోకి పెసర గ్రీన్. ఇదిగోండి బ్లౌజ్, ఇది పళ్ళు అండ్ బ్లౌజు. పళ్ళు రన్నింగే వస్తుంది, బ్లౌజ్కి కూడా మీకు ప్యారెట్ బ్లౌజ్దే వస్తుంది, సేమ్ మెటీరియల్ వస్తుంది. ఈ ఎల్లోకి పెసర గ్రీన్ కాంబినేషన్. ఇది ఎగ్జాక్ట్ కలర్ అండి. ఇప్పుడు ఈ డార్క్ ఉంటుంది అనమాట, ఇది ఎగ్జాక్ట్ కలర్ ఇలాగే ఉంటుంది. హాఫ్ బార్డర్, ఇది కూడా వన్ సైడ్ బార్డర్. ఒకసారి ఫుల్ శారీ చూపిస్తాను, ఒకసారి చూడండి ఓవరాల్ శారీ మొత్తం. చాలా బాగుందండి మెటీరియల్ కూడా. లెమన్ ఎల్లో అండ్ కంచి బార్డర్. ఇది జూట్ శారీ అండి, ఇది పీకాక్తో ఇలా హిల్ డిజైన్ లాగా వస్తుంది. డిజైన్ ఇక్కడ వరకు సాటిన్ బార్డర్ లాగా, ఐ మీన్ మీకు అక్కడ వరకు డిఫరెంట్ మెటీరియల్. అక్కడ నుంచి జూట్ అండి. జూట్ కూడా చూసారా ఒకసారి, మీకు బయట దొరుకుతాయండి 1100 1200 అలా. గ్యాప్ వచ్చి షైన్ ఉండవండి శారీస్. ఇలా జూట్ ఇది చూసారు ఎంత దగ్గరగా ఉంది, ఎంత బాగుందో క్వాలిటీ. షైన్ తెలుస్తుంది, దగ్గరగా ఉంది అసలు. జూట్ ఎంత బాగుందో చూడండి. సేమ్ బ్లౌజ్ ఆల్ ఓవర్ బుటీ వచ్చేసి మీకు సేమ్ బార్డర్ ఏదైతే వచ్చిందో అది హ్యాండ్కి వచ్చింది. లెమన్ ఎల్లో అండ్ బేబీ పింక్ కాంబినేషన్. దిస్ ఈజ్ ద పళ్ళు. చూడండి ఎంత బాగుందో. ఇది జూట్ శారీస్ అండి, లెమన్ ఎల్లో అండ్ బేబీ పింక్ కాంబినేషన్ జూట్. ఒక్కొక్క శారీని చాలాసేపు చూపిస్తున్నానండి, 1-2 సార్లు బ్యాక్ వెళ్ళి మరి చెక్ చేసుకొని బుక్ చేసుకోండి, ఇబ్బంది ఏం లేదు. క్వాలిటీ అనేది చాలా బాగుంటుంది. ఇది ఆల్రెడీ 22 ఇయర్స్ నుంచి ఉన్న సేలింగ్, మీ క్వాలిటీతో ఎటువంటి ఇబ్బంది లేదు. కలర్తో కూడా ఇదిగోండి బ్లూ, ఇది మంచి టమాటా కనకాంబరం పింక్కి బ్లూ అండి. ఒకసారి మీరు డిజైన్ చూడండి, పీకాక్తో ఇలా హిల్ డిజైన్. ఇది ఆరెంజ్ కనిపించింది బట్ అది కాదండి, ఇదిగోండి ఇది ఎగ్జాక్ట్ కలర్. కనకాంబరం షేడ్కి బ్లూ కలర్ కాంబినేషన్, ఇది కరెక్ట్ కలర్ అనమాట. ఓకేనా, చాలా బాగుంటుంది. సరే, ఇది బ్లౌజ్. ఓకేనా, ఫస్ట్ టైం నా ఛానల్ చూసే వాళ్ళు మాత్రం తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏపీ తెలంగాణ ఒక కాస్ట్, అదర్ స్టేట్ వేరే కాస్ట్ ఉంటుందండి షిప్పింగ్ ఛార్జ్. మీకు కలెక్షన్ వచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, లైక్ చేయడం మర్చిపోవద్దు. మీరు లైక్ చేయడం వల్ల నా కలెక్షన్ మరి కొంతమందికి రీచ్ అవుద్దండి. సో దానికోసం తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద టైటిల్లో వాట్సాప్ నెంబర్ అవైలబిలిటీలో ఉంటుందండి. నచ్చిన శారీ స్క్రీన్ షాట్ తీసి నాకు వాట్సాప్ సెండ్ చేస్తే కాస్ట్ అండ్ డీటెయిల్స్ చెప్తానండి. ఇందులో ఒక్కొక్క శారీ ఒక్కొక్క మెటీరియల్ ఒక్కొక్క కాస్ట్ కదండి. సో దానికోసం ఓకేనండి. మీ ఆదరణ చాలా బాగుంది, ముందు కూడా ఎప్పుడు ఇలాగే ఉండాలి, ఉంటుందని కోరుకుంటున్నాను. శారీ లెంత్ వచ్చి 5-60 ఉంటుంది. బ్లౌజ్ మీటర్ ఉంటుందండి, మంచి హెల్దీగా ఉన్న వాళ్ళకి కూడా సరిపోతుంది. మీటర్ అంటే మీకు పెద్ద పన్నా వస్తుంది కదా, సో దానికోసం ఓకేనండి. మీ ఆదరణ ఎప్పుడు ఇలాగే ఉండాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్.